అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఎలా ఉన్నారు? వేసవకాలం ఎలా నడుస్తుంది? 15 రోజులు గడిచిపోయింది. అవునమ్మా. ఊళ్ళు వెళ్ళే వాళ్ళు ఊళ్ళు, ఇంటికాడ ఉండేవాళ్ళు ఇంటికాడ. మీ పిల్లలు చక్కబెట్టుకుని కూడా మా ఛానల్ చూస్తూ ఉండాలి, ఏమేమి వండుతున్నారో ఏంటో చూసుకుని మళ్ళీ మనం వండుదామని మీరు ఆ ఆలోచనలో ఉండాలి. మీరు చూస్తారని మేము ఉంటాం ఏమ్మా. మరి అది ఎందుకంటే పిల్లలు అక్కడికక్కడ తీసుకెళ్ళమంటారు. ఎన్నాళ్ళు ఎగ్జిబిషన్లు గట్ట పెట్టేవారు, ఇప్పుడు పెడతలేదు. పరిస్థితులు బాగోక పెడతలేదమ్మా. రండి, దోసకాయ కూర వండుదాము, 2 ఎండ్రీలు వేసని చెప్పి. ఇంట్లో పిల్లలు తినరు, మా అన్నయ్య తింటానన్నాడు. సర్లే అమ్మా వండేసి పంపే అన్నాడు. సరే బాబా నన్ను కాయ, అరకిలో కాయ అమ్మ అది. అరకిలో దోసకాయ, 2 ఉల్లిపాయలు, ఓ పచ్చిమిరపకాయ, కొత్తిమీర ఏమో, ఉప్పు, పసుపు, ఇదిగో కారం. ఈవేళ తీసాను అయిపోయిందని చెప్పి ఫ్రిడ్జ్లోది తీసాను. కారం ఇదిగో కర్ణాటక కారం కదా, ఇలాగ ఉంటుంది ఎప్పుడు కూడా చక్కగా. ఇవ్వండి 2 ఎండ్రీలు వేసాను, ఇంట్లో ఉన్నాయని. కుక్కర్లో వండేసుకోవచ్చు. ఇందులో మసాలాలు కానీ ఏమీ ఎక్కలేదు. మనం ఏదైనా వేసుకుంటే ఫ్లేవర్ కొద్దిగా జీలకర్ర పౌడర్ మట్టికి వేస్తాను, నాకు అలవాటు కదా. ఇదిగో ఓకేనమ్మా. మాకు వేరే కూర వండేసాను అందుకని ఇదిగో మీకు చూపిద్దాం. వీడియో చేసినట్టు చక్కగా వండుకోండి. మన దోసకాయ పులుసు పెట్టాను, ఇప్పుడు 2 ఎండ్రీలు దోసకాయ ఎగిరి పెడుతున్నాను. దోసకాయలు 3 రకాలుగా వేసుకోవచ్చురా. సలవా నీ తినుములకి ఇది పచ్చిరాయలు వేసుకోవచ్చు, కానగంత వేసుకోవచ్చు, సావిడం వేసుకోవచ్చు. దోసకాయ ప్రతి దాంట్లో అడ్డే చక్కగా వేసుకోవచ్చు. ఇదిగో కురసగా కోసుకోండి. పులుసుకి అయితే క్రాస్గా అంతంత ముక్కలు డైమండ్లో కోసుకోవాలి, ఇవి కురసగా కోసుకోవచ్చు. ఇది చక్కగా ఉంది దోసకాయ. పుల్లగా ఉంటుంది, పచ్చికాయ కూడా తినేయచ్చు. అదిగోరా, ఎంతో కాదు కదా, కుక్కర్లో వేద్దామని. సిమ్లో చేయమంటున్నారు, చేసి చూపిస్తాను. అది ఎండ్రీలు ఎడిగా ఏమి పక్కలొద్దు, ఉల్లిపాయలు ఇలాగే వేపుకుందాం అమ్మా. ఇదిగో శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోండి, వేసుకుంటుంది ఎండ్రీల్లో అమ్మ. ఇగో పిండి వేసాను, ఇందులో అలా వేసుకోవచ్చు. ఇలా మక్కనే దానిపైన కొద్ది పసుపు వేసుకుందాం. పసుపు కొమ్మలో ఆడిచ్చాము, ఆడిచ్చిన పసుపే, సొంత పసుపే. ఉల్లిపాయ మధ్యలో అప్పట్లో వచ్చిన మాట చెప్తాను. వేసవకాలం కదా, ఆ బీరువాలో కబోర్డులో గట్టా పాతవి తెస్తూ ఉంటాం. బెడ్షీట్లు కానీ, నైటీలు కానీ, పిల్లలే చొక్కాయలు కానీ. కుట్లు లేని వాళ్ళకి గట్ట ఉంటే ఎవరికన్నా ఇవ్వండి అమ్మా. 3 మంది ఎవరొకళ్ళు ఉంటారు కదా, అదే అపార్ట్మెంట్లో అనుకో పని చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి. అదే మామూలుగా ఇళ్ళకి ఎవరైనా దోవంటే ఇల్లు వాళ్ళు అనుకో ఇవ్వండి. పాతగుడ్డ అమ్ముకోకూడదంట, 25 గణాలు కాతుందంట పంచిపెట్టుకుంటే. పాతగుడ్డ మా అమ్మగారు చెప్పేవారు అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జెర్రీ చీరలు అమ్మేస్తున్నాం, కొంటున్నామని జెర్రీ చీరలు అంటున్నారు. ఏమ్మా, ఎంటుకలు అమ్మేస్తున్నాం, సరుకులు ఇస్తున్నాం అంటున్నారు. అది కొందరు తెలియక చేస్తారు, తెలిసి మనం నేను చెప్పాలి మీకు అన్నట్టుగాను. పాత గుడ్డ యజమాని కంట 25 గణాలు కాతుందంట. మా అమ్మమ్మగారు, మా అమ్మ చెప్తే మా అమ్మ అంటా ఉండేది, అమ్మ గుడ్డ పంచి పెట్టుకోవాలి. పాత కొచ్చి పంచిపెట్టగానే కొత్త గుడ్డ 2 వస్తాయంటే ఇంట్లోకి. ఏదో రీతిలో మనం కొనుక్కోవడమో, లేకపోతే మనకి ఎవరన్నా ఫ్రెండ్స్ పెట్టడమో, లేకపోతే మన చుట్టాలు పెడతామో అలాగంట. మా అమ్మ అలా చెప్పేది, పంచిపెట్టుకోవాలమ్మని. అమ్మ అందుకని దయించి ఏదో గిన్నెత్తున్నాడని చెప్పి అమ్మకుండా ఎవరికన్నా ఇవ్వండి అమ్మ, పుణ్యం. పాత పుస్తకాలు ఇచ్చేవారు అప్పట్లో, ఎందుకంటే అప్పట్లో అందరికీ గవర్నమెంట్ స్కూళ్ళు కాబట్టి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాడికి యూనిఫారం, ఈ గవర్నమెంట్కి ఈ పుస్తకాలు, ఇంకో గవర్నమెంట్కి ఇంకొక యూనిఫారం, ఇంకో పుస్తకాలు. అవి ఒకరికొకరికి కుదరట్లేదు, సెట్ అవ్వట్లేదు. లేకపోతే మక్కయ్య గారు హై స్కూల్లో చేసేవారు, ఉండరాజవరం హై స్కూల్లో. డేగలు రాఘవమ్మ, తెలియని వాళ్ళు ఎవరుంటారు చుట్టుపక్కల, ఈ చుట్టుపక్కల పల్లెటూరులు అందరూ కూడా అక్కడే చదివేవారు హై స్కూల్లో.
జిల్లా పరిషత్తులో 24 సంవత్సరాలు చేశారు మా అక్కయ్య గారు హై స్కూల్లోను. ఏమ్మా ఇదిగలా మగ్గుతూ ఉంటుంది. అయితే బుక్స్ పట్టుకొచ్చి ఆళ్ళకి ఇచ్చింది మా అక్క, కొనుక్కోని వాళ్ళు అందరికీ. చాలా పుణ్యం, చదువులేని వాళ్ళు చదువుకి మనం ఇస్తే చాలా పుణ్యం అమ్మ. మరి ఇప్పుడు ఒకరికొకరికి సెట్టింగ్ కుదరట్లా, బుక్స్ పంచి పెడదామన్నా కూడా ఒక కాన్వెంట్కి ఒకరికి సెట్ అవ్వట్లేదు. అందుకనమ్మా పాత కొట్ట ఏదైనా ఉంటే అలా పంచి పెట్టుకోండి. తర్వాత నైట్ ఇలాంటివి గట్ట ఉంటాయా ఆ సిరిపోని మన చేతులు తుడుచుకుంటాకే గట్ట ఇదిగో ఈ మిక్సీల మీద గట్టేలాగా వేసేస్తుంది మా పాప. ఇప్పుడు ఇది మిక్సీ, ఇది గ్రైండరు, ఇది కరెంట్ కుక్కరు, ఇదిగో బియ్యం డబ్బ. అమ్మా ఇలా క్లాత్లు వేసుకోవాలి మనం చక్కగా, డస్ట్ పట్టదు. ఇదిగో ఇలా మంచి పిండి మీద క్లాత్, ఇదిగో కింద ఎప్పుడు కూడా వంటగదులు ఇలా గుడ్డ ఉండాలి. కార్పెంట్ నాకున్నదని వేసాను, మీరు కార్పెంట్ వేసుకోమని కాదు. మీరు చక్కగా ఏదైనా దుప్పటి కొట్టు లాంటిది వేసుకోండి. తర్వాత ఇగో నిన్నే కుట్టింది పాత దుప్పట్లో 4 అవుతాయి ఈ పీచులు, కళ్ళకడ పీసులు. ఈ వాషింగ్ మెషిన్లో వేసి ఉతికేసుకోవచ్చు చక్కగాను. డీమార్ట్లో 100 రూపాయలు చెప్పాడు ఒక్కొక్కటిని, అవసరం లేదు మనకి. ఒక్క దుప్పటికే 4 అవుతాయి ముక్కలు. ఇదిగో ఇలా వేసుకోవచ్చు. ఓకేనమ్మా, నాకు తెలుసున్నది మీకు చెప్తున్నాను, పాటిస్తారని. ఒకవేళ 100 మంది చూస్తారు, 100 మందిలో 10 మంది అన్న పాటిస్తారు కదమ్మా చక్కగా. అలాగా నైటీలు నేను అలా మడత పెట్టుకుని గమ్ముని చెయ్యది తుడుచుకుంటాం గట్ట మనం చేసుకునేది మనం చేసుకుంటాం. ఒప్పుడు కొరకు ఇది ఈ మాట చెప్పడం. అలా చేసుకోండి చక్కగా, బాగుంటుంది. ఎందుకు ఆ డిమార్ట్లకి వెళ్ళి పట్టుకొచ్చేస్తున్నారు నానానాశనం, అస్సలు పనికొత్తలేదు. ఇవి అనుకో కాటన్ కదా, చక్కగా మనం వాషింగ్ మిషన్లో కూడా వేసుకుంటాక బాగుంటుందమ్మా. కాళ్ళకడ వేసుకుంటాక అంతా టైల్స్ కదమ్మా, ప్రతి ఇల్లు టైల్స్. జాగ్రత్త, ఎక్కడున్న క్లాత్ ఉండాలి. ఇంకో కొద్దిగా ఎగిపోగానే మనం అన్నీ వేసుకుని చూపిస్తాం. అందుకని మాట చెప్తున్నాను, అలా చేయండి అమ్మా చక్కగా. పిల్లలు గట్టా ఉంటాయి గట్ట అలా పంచిపెట్టేయండి. పాంచీరు పాత చీరలు ఉన్నా మనకి ఏమన్నా మనం ఉపయోగపరచుకోవాలి చక్కగాను. కాటన్ చీరలు దొరకట్లేదు ఇప్పుడు, ఎందుకంటే అంతా సిల్కే వాడుతున్నారు. కాటనే దొరకట్లేదు, కాటన్ రేట్ ఎక్కువగా ఉంది. ఒక కాటన్ చీర కొనాలంటే 500 600. సిల్క్ చీర 90 రూపాయలకు కూడా సిల్క్ చీర అంటున్నాడు, 100కు 3 కూడా అంటున్నాడు. అది కాటన్ దొరకట్లేదు. కాటన్ మనం ఎంత పాంచీరైనా కట్టుకోవాలనిపిస్తుంది. ఒక్కొక్కటి సిరిగిపోయినా కూడా అయిపోయి ఎంత మెత్తకుందోనమ్మ, ప్రయాణం హాయిగా ఉందంటాం. అది సరేనమ్మ, రండి వేస్తాను. నా మాట మీరు అందంగా వింటారని చెప్తున్నాను రా. అది మన పొదుపు గురించి చెప్తున్నాను, అంతకని నేను కదా ఇది ఉప్పేస్తున్నానే. ఇది కొట్టిన ఉప్పు మొలని కొద్దిగా ఘాటుగా ఉంటుందని భయం వేసి తక్కువ వేస్తున్నాను. పసుపు వేసేసాను, ఉప్పు వేసాను, కారం వేస్తున్నానమ్మా. ఇది అంతే. ఫ్రిడ్జ్లో తీసానమాట పొద్దున కారం, అందుకని ఈ డబ్బా పెట్టుకున్నాను. మన వాళ్ళు కూడా ఉంటారు, మన చుట్టాల్లోనూ ముద్దలేనారకం వాళ్ళు గట్ట ఉంటారు. కట్టుకుంటాం అమ్మ అన్నారు అనుకో, ఇచ్చుకోవచ్చు, తప్పులేదు. తప్పేముందమ్మా. సమ్మర్లో తీసేస్తాం కదమ్మా, పిల్లలకి కొత్త యూనిఫారాలు అవి కుడతామా, బట్టలు తీస్తాం. యూనిఫారాలు కూడా మేము ఇచ్చేస్తామమ్మా. యూనిఫారాలు కట్టుకుంటారులే మామూలుగానే చెప్పి. మరి శుక్రవారం డ్రెస్ ఒకటి ఉంటుందా పిల్లలకి, అది ఒకటి. ఏదో పోర్ట్ డ్రెస్ ఏదో అంటారు, అది ఎల్లో కలర్లో ఉంటుంది, ఇచ్చేస్తాం. ఏం చేసుకుంటాం, పెట్టుకో. చక్కగా ఉంటుంది. చాలామంది దోసకాయ కాంపిటీషను ఎండుచేప వేస్తారు, దీని టేస్ట్ బాగుంటుందని చెప్పి. మా పిల్లలు ఎండుచేప తినర్రా. ఇప్పుడు కొద్దిగా ఎన్నో అక్కర్లేదు, ఎందుకంటే ఇది కూడా వాటరే కదా. ఆనపకాయ మెదిపి తాలింపు పెడతాను మీకు, చక్కగా మెదిపి తాలింపు పెడతాను చింతకాడ వేసి, చాలా బాగుంటుంది. ఇదిగో కొంచెం జీరా పౌడర్ వేస్తున్నాను అంతే, ఏం కాదు. కరెంటు బిల్లు ఎక్కువే వస్తున్నాయి, మరి వేసవకాలం కదా,
ఇదిగో కొద్దిగా ఎంతో కదా ఒక అరకప్పుడు చాలు కుక్కర్ కదా. అదిగో ఎండ్రీ కదా, టమాటా వాసన వచ్చేస్తుంది అప్పుడే. మూత పెడతాను. ఒక్క కోత చాలమ్మా, ఈ స్టీల్ కుక్కర్లో ఒక్క కోతే. ఓకేనమ్మా. ఇదిగో పెట్టేసిన తర్వాత నాకు ఇలా పెట్టుకోవడం అలవాట్రా. చెప్పానని కాదే కానీ ట్రై చేయండి. పప్పు కానీ ఏదైనా వేసుకున్నప్పుడు ఇలా పెడతాం అలవాటు. ఇదిగో మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, రైస్కి ఏంటి పప్పుకి ఏంటి ఇలా పెడతాను. ఇది వాటర్ ఏదన్నా వచ్చినా ఇది లాక్కుంటుందని, అందుకని ఏం కదా అలవాటు ఫస్ట్ నుంచి. ఒక్క కోతేసే చూపిస్తా. అదిగోనమ్మా, మనం వేసుకున్నది వేసుకున్నట్టుంటే కరెక్ట్గా అదిగో చూసారమ్మా, సూపర్ ఉంటుంది. అలాగా ఈ కూర 2 రోజులైనా అలాగ ఉంటుంది. ఇదిగో ఒకే కోత, ఎక్కువ వేసుకోకుండా అమ్మా. ఇదిగో సరిపోయిందా. ఇందులో చింతపండు కట్టి ఏ మక్కలు, దోసకాయ ఎగురు, ఎండ్రీలు దోసకాయ ఎగురు. ఇప్పుడు ఉప్పు చూసుకుంటా, కొద్దిగా పడితే వేస్తాను. మాది కర్ణాటక కారం వలన ఘాటు ఉండదు, సమానంగా ఉంటుందిరా రంగు బట్టికి. అదిగో అంతే. ఇదిగో ఓకేనమ్మా. ఓకే, గింజలు తీసుకోండి బాగుంటుందమ్మా, గింజ తీయక్కర్లేదు. ఓకే మరి అందంగా ఇలా వండుకోండి. సలవా మీకు ఎండుచేప ఇతవైతే ఎండుచేప వేసుకోండి, మెత్తళ్ళు కూడా వేసుకోవచ్చు. మెత్తల్లో ఎండ్రేలు, కానాగంత, సావిడ కూడా వేసుకోవచ్చు అమ్మా. లేదు ప్లెయిన్గా వండుకొని తినండి. ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదమ్మా, అందులో 2 పెసరొడియాలు వేసుకోవచ్చు, బాగుంటుంది. మినపొడియాలు వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మరి ఇలా వండుకొని తిని నాకు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి షేర్ చేసి మీరు ఇంకా ఫ్రెండ్స్కి చెప్పి సాయం ఛానల్ మన సాయం వంట చేస్తాను చూడండి అని చెప్పాలి మీరు ఫ్రెండ్స్కి. ఏమ్మా మీరు ఇలా చేసుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.